హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నదులకు వచ్చేయండి ప్లీజ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నిహారిక కొనిదెల ఇంకా చైతన్య జొన్నలగడ్డ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. విడాకులు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు దీని గురించి. రీసెంట్ గా ఒక మ్యాటర్ సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుందన్నమాట. ఓ పాడ్కాస్ట్ లో తన విడాకుల విషయం గురించి నిహారిక తొలిసారి మాట్లాడిందన్నమాట. ఆ వీడియోను ఒక యూట్యూబర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో పైన ఒక విషయంలో నిహారిక మాజీ భర్త అయిన చైతన్య జొన్నలగడ్డ గట్టిగానే స్పందించాడు. దీనిపై ఏమని కమెంట్ పెట్టారంటే, మ్యారేజ్ సంబంధించిన బాధితురాల్ని పక్షానే మాట్లాడడం, వారి వర్షన్ మాత్రమే బయటి ప్రపంచానికి వినిపించడం కరెక్ట్ అస్సలు కాదు. డైవర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి అస్సలు జోక్యం చేసుకోకూడదని, ఇట్లాంటి వన్ సైడ్ వర్షన్లు వేరే వాళ్ళకి అటాచ్ చేయడం మర్యాద కాదని చెప్పారన్నమాట. మరీ అంత సోషల్ మీడియా కోసం ఇదంతా చేయడం తప్పు అన్నారన్నమాట. కాయిన్ కి ఒక్క సైడే చూపిస్తే నిజం ఎలా అవుతుంది అని ప్రశ్నించారన్నమాట. ఈ మ్యాటర్ పైన చైతన్య జొన్నలగడ్డ గారు ఘాటుగానే స్పందించారన్నమాట. ఈ కమెంట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అనమాట. సో ఇదన్నమాట అప్డేట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.